సనాతన సాంప్రదాయంలో దేవాలయాలలో తలనీలాలు సమర్పించడం ఒక ముఖ్యమైన మొక్కుబడి. ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అనేక శక్తి, శైవ, వైష్ణవ క్షేత్రాలలో భక్తులు తమ మొక్కులు తీర్చుకునే భాగంగా గుండు చేయించుకుని వెంట్రుకలను సమర్పిస్తూ ఉంటారు. పిల్లలు, పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ఈ ఆచారాన్ని పాటించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే సుమంగళి స్త్రీలు పూర్తిగా తలనీలాలు సమర్పించవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంలో శాస్త్రాలు, స్మృతులు ఏం చెబుతున్నాయి తెలుసుకోవడం చాలా అవసరం. హిందూ సాంప్రదాయం ప్రకారం జుట్టు అనేది అందానికి, వ్యక్తిత్వానికి, అహంకారానికి ప్రతీకగా భావిస్తారు. దేవుడు ముందు తన అహంకారాన్ని, గర్వాన్ని, మమకారాన్ని విడిచిపెట్టి పూర్తిగా శరణాగతి చెందుతున్నాము అనే సంకేతంగా తలనీలాలను సమర్పించే ఆచారం ఏర్పడింది. అంటే భగవంతుడు భక్తుల జుట్టును కోరుతున్నాడు అని కాదు. భక్తుడు తన అహంకారాన్ని త్యజించి వినయంతో దేవుని శరణు కోరుతున్నాడు అనే భావానికి ఇది ప్రతీక. చాలా మంది ఆరోగ్యం, సంతానం, విద్య, ఉద్యోగం, వివాహం లేదా ఇతర కోరికల కోసం దేవుడికి మొక్కుకుంటారు. ఆ కోరిక నెరవేరిన తరువాత కృతజ్ఞతగా తలనీలాలు సమర్పిస్తారు. దీనిని మొక్కు చెల్లించడం అంటారు. ధర్మశాస్త్రాలలో ముఖ్యంగా పరాశర స్మృతి ఆధారంగా చెప్పబడే సాంప్రదాయ వివరణల ప్రకారం భర్త జీవించి ఉన్న సుమంగళి స్త్రీలు పూర్తిగా తలనీలాలు సమర్పించకూడదు అని కొందరు ఆచారవేత్తలు పేర్కొంటారు. ఇందుకు కారణంగా స్త్రీ జుట్టు సౌభాగ్యానికి ఒక ప్రతీకగా భావించే సాంప్రదాయ దృక్పథాన్ని వివరిస్తారు. అందువల్ల అలాంటి సందర్భాలలో పూర్తిగా గుండు చేయించుకోవడం కంటే 3 కత్తెరల వెంట్రుకలను మాత్రమే కత్తిరించి సమర్పించడం ద్వారా మొక్కు చెల్లించుకోవచ్చు అని కొన్ని సాంప్రదాయాలు సూచిస్తాయి. 3 కత్తెరల వెంట్రుకలను సమర్పించడం అనేది పూర్తి తలనీలాల సమర్పణకు ప్రత్యామ్నాయంగా భావించే ఆచారం. దీని ద్వారా మొక్కు నెరవేర్చినట్లే భావిస్తారు. ఈ పద్ధతి కొన్ని కుటుంబాలు, మఠాలు, ఆచార సాంప్రదాయాలలో ఇప్పటికీ కొనసాగుతోంది. భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి, గురు పరంపరను బట్టి ఆచారాలలో తేడాలు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాలలో సుమంగళి స్త్రీలు కూడా మొక్కు ప్రకారం పూర్తిగా తలనీలాలు సమర్పిస్తారు. మరికొన్ని సాంప్రదాయాలలో మాత్రం 3 కత్తెరలు మాత్రమే ఇవ్వాలి అని సూచిస్తారు. అందువల్ల ఇది అన్ని హిందువులకు ఒకే విధంగా వర్తించే తప్పనిసరి నియమం కాదు. తిరుపతి తిరుమల దేవస్థానం భక్తులు తమ విశ్వాసం మేరకు తలనీలాలు సమర్పించుకునే అవకాశం కల్పిస్తుంది. సుమంగళి స్త్రీలు తలనీలాలు ఇవ్వకూడదు అని ప్రత్యేక పరిపాలన నిషేధం టీటీడీ నియమావళిలో లేదు. అయితే భక్తులు తమ కుటుంబ ఆచారం, గురువుల సూచనలు లేదా పండితుల సలహాలను అనుసరించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తూ ఉంటారు. మొక్కు అనేది భక్తి, విశ్వాసానికి ప్రతీక. బలవంతంగా చేయకూడదు. కుటుంబ ఆచారాన్ని పెద్దలతో సంప్రదించడం మంచిది. శాస్త్ర సంబంధిత సందేహాలు ఉంటే అర్హత కలిగిన వేద పండితులను సంప్రదించాలి. దేవుని అనుగ్రహానికి ప్రధాన కారణం భక్తి, సత్ప్రవర్తన, నిజాయితీ. తలనీలాల సమర్పణ మాత్రమే కాదు. చివరిగా తలనీలాలు సమర్పించడం వెనుక అసలు భావం అహంకారాన్ని విడిచి భగవంతుణ్ణి శరణు చేరడం. సుమంగళి స్త్రీలు పూర్తిగా తలనీలాలు సమర్పించకూడదు అని పరాశర స్మృతి ద్వారా కొన్ని సాంప్రదాయ వ్యాఖ్యానాలు చెబుతాయి. అలాంటి సందర్భాలలో 3 కత్తెరల వెంట్రుకలను సమర్పించడం ద్వారా మొక్కు చెల్లించుకోవచ్చు అని కూడా చెప్పబడుతోంది. అయితే ఈ అంశంపై అన్ని సాంప్రదాయాలలో ఒకే అభిప్రాయం లేదు. కాబట్టి తమ కుటుంబ ఆచారం, గురు పరంపర, వేద పండితుల సూచనలను అనుసరించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.